దేవతలకి రాక్షసులకి మధ్య యుద్ధం జరిగితే చనిపోయిన రాక్షసులందరినీ మృత సంజీవని విద్యతో శుక్రాచార్యుల వారు తిరిగి బ్రతికిస్తున్నారు. కానీ దేవతల సైన్యాన్ని మాత్రం బ్రతికించేవారెవరూ లేరు. కాబట్టి నీవు శుక్రాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి అతని అనుగ్రహంతో మృత సంజీవని విద్యను అభ్యసించి తిరిగి రమ్మని దేవతలు చెప్పగా దానికి కచుడు అలాగే అని చెప్పి అక్కడి నుండి శుక్రాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి తన గురించి, తాను ఇక్కడికి వచ్చిన ఉద్దేశం గురించి మొత్తం చెప్పి నేను మీ దగ్గర శిష్యరికం చేద్దామని వచ్చాను అని చెప్పాడు. దానికి శుక్రాచార్యుల వారు సరే నాయనా, నా ఆశ్రమంలోనే ఉండి విద్యలన్నీ నేర్చుకో అని అన్నాడు. అలా కచుడు త్రికరణ శుద్ధిగా శుక్రాచార్యుల వారిని సేవిస్తూ విద్యలను అభ్యసించసాగాడు. అతని సేవలను చూసి శుక్రాచార్యుల వారు అమితమైన ప్రీతి పొందుతున్నారు. దేవయాని సైతం కచుడికి చదువు పట్ల ఉన్న శ్రద్ధాభక్తులను చూసి